మాది తిరుపతి జిల్లా ప్రస్తుతం చెట్టుమూరు మండలం గుణపాడ గ్రామం. మా తాతగారు వీధి బళ్ళు చెప్పి ఎంతోమంది విద్యార్థులు చేశారు. వెంకమరాజు గారు అంటే ఆ ఏరియాలో దగ్గర ఒక 10-15 గ్రామాలకి పేరు బడిపంతులని. ఆయన వారసత్వంగా మా తండ్రి గారు మా పెదనాన్న ఇద్దరు కూడా టీచర్లుగా ఉంటే వారికి మీరు అన్నట్టు అన్ని గ్రామాలు కాకపోయినా 2-3 గ్రామాల్లో వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను విద్యాభివృద్ధికి కృషి చేశారు. మేము ఒక విద్యార్థిగా మా ఫాదర్ దగ్గర చదువుకున్నాం. ఆ రోజు మా నాన్నగారికి ఆ విద్యార్థి ఇచ్చినటువంటి గౌరవం ఎలా ఉంది మేము ప్రత్యక్షంగా కళ్ళారా చూసాం. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి ఒక ఊరికి పోతుంటే ఆ విద్యార్థుల యొక్క భావోద్వేగాలను కూడా మేము పరిశీలించాం. అంటే ఎంతో కనెక్టివిటీ ఉండేది. ఇది విద్యార్థికి ఉపాధ్యాయుడికి కనెక్టివిటీ ఉండటం, తర్వాత ఆ యొక్క టీచర్ ఒక రోల్ మోడల్గా తీసుకోవటం, ఆ టీచర్ కూడా తన సొంత పిల్లల్లాగానే ఆ విద్యార్థులందరినీ చూడబట్టే ఆ యొక్క గుర్తింపు వచ్చింది అనేది నాకు తెలుస్తుంది. ఆ విలేజ్లో కూడా ఆయనకు ఒక మంచి గుడ్ విల్, అయ్యవారు సార్ అనేదానికంటే కూడా పెద్ద అయ్యవారు, చిన్న అయ్యవారు, ఇట్లా అయ్యవారు అనేటువంటి పదంలో ఆ యొక్క ఆత్మీయత అనేది మనకు కనబడతా ఉంటుంది. గొప్పగా అయ్యవారు అనేది. సో ఆయన వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మా ఊరికి రావాలనేటువంటి పిల్లలు ఎంతోమంది అల్లరి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి. అంటే వాళ్ళకి చిన్నతనం తెలియదు, బదిలీ అనేది తప్పనిసరి అని తెలియకుండా మాకు ఆ టీచరే కావాలని, అంటే ఆ యొక్క ఉపాధ్యాయుడు ఆ యొక్క విద్యార్థుల మనసులో అంత స్థానం సంపాదించుకున్నారు. కానీ ఈరోజు అది లేదని నేను అనుకుంటున్నాను సార్. మనం ఎంత కష్టపడి విద్యాబోధన చేసినా కానీ ఎందుకో ఈ సోషల్ మీడియా ఎఫెక్టో లేదంటే ఏదో మొత్తానికి అంత అయితే లేదు సార్. అంటే నేను మా తాతను చూసాము, మా తండ్రిని చూసాము, ఈరోజు నేను ఉపాధ్యాయుడిగా ఉన్నాను, కానీ అంత ఇది లేదు ఎక్కడో. మీరు 23 ఏళ్ళ సర్వీస్లో మీరు చేరినప్పుడుకి ఇప్పుడు కూడా చాలా తేడా ఉంది సార్. ఇప్పుడు నేను చేరినప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు మనతో ఉండేటువంటి విధానానికి రీసెంట్గా 10th క్లాసు పాస్ అయినటువంటి విద్యార్థులు నాతో ఉండేటువంటి విధానానికి చాలా తేడా ఉంది. నేను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైనప్పుడు నాకు అభినందనలు తెలియజేసిన విద్యార్థులందరూ కూడా నేను ఉద్యోగ ప్రస్థానంలో ప్రారంభంలో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే. అంటే వాళ్ళకి నా యొక్క విలువ తెలుసు, ఆ ఉపాధ్యాయుడు వల్ల నేను ఈ స్థాయికి వచ్చాడు అనేటువంటి గౌరవం వాళ్ళకు ఉంది. ఇది ఈ యొక్క మీడియా ప్రభావం కావచ్చు, సోషల్ మీడియాలో విద్యార్థుల యొక్క మానసిక పరిపక్వతని సరిగా లేని వల్ల వాళ్ళు సరిగా ఆ రూట్లో లేరనేది నా భావన.